అసలు అవినీతి అనే సమస్యకి పరిష్కారం ప్రభుత్వం అవుతుందా? ఎంతకన్నా విచిత్రం ఉందా అసలుకి? ఎక్కడైనా సరే అవినీతిని తగ్గించడంలో ప్రభుత్వం సఫలమైందా? అన్ని వ్యవస్థల్లోకి భారతదేశంలోనే రాజకీయ వ్యవస్థే అత్యంత అవినీతిపరమైన వ్యవస్థ రాజకీయ వ్యవస్థ. వాళ్ళంత అవినీతిలో ఉన్నారు కాబట్టి మిగతా వ్యవస్థలన్నీ అవినీతిలో ఉన్నాయి. సో అవినీతి ఒక చోట జరుగుతుంటే దానికి పరిష్కారం రాజకీయ జోక్యం అంటాం అన్నంత విచిత్రంగానే, అంత పరమా శుద్ధ అబద్ధంగానే ఇంకొకటి లేదు. ఎక్కడైనా సరే అవినీతి విపరీతంగా ఎక్కువైపోతే అక్కడ రాజకీయ నాయకత్వాన్ని తగ్గించేస్తే ఆటోమేటిక్గా అవినీతి తగ్గిపోద్ది. కానీ ఇక్కడ రివర్స్లో ఏదో ఇప్పుడు దేవాలయాల్లో అవినీతి జరుగుతుందట కాబట్టి రాజకీయ జోక్యం కావాలట, రాజకీయ జోక్యం వల్ల అవినీతి తగ్గుతాడు. అసలు ఎక్కడైనా జరిగిందా ప్రపంచంలో? ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడైనా జరిగిందా? సరే ఒకసారి నేను ఏదో మాటలు థీరీ చెప్తున్నాను కాకుండా అసలు ఏం జరుగుతుందో మీకు కొన్ని ఉదాహరణలు చెప్పి ఈ వీడియోని ముగిస్తాను నేను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపుగా దేవాదాయ శాఖలో ఉన్న భూములు 4 లక్షల